ఆయనకి తెలియకుండా ఏవి రావు. వచ్చినాయి అంటే మనకు వన్య తేవటానికే వచ్చినాయి. ఏ వచ్చినా మనకు మేలు కోసమే వచ్చినాయి. ఏ వచ్చినా మనల్ని షార్ప్ చేయటానికి, పదును చేయటానికి, షైన్ అప్ చేయటానికి వచ్చినాయి. అవన్నీ మన మేలు కోసమే మన తండ్రి రప్పించాడు, రప్పిస్తున్నాడు. కాబట్టి వాటిలో నలుగుతున్న నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించగల నా దేవుణ్ణి బట్టి నేను అంటున్నాను, నేనైతే చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని క్రియలను వివరించదను. 15 ఏళ్ల నాడు నన్ను గాజేయాలని చూశాడు రకరకాలుగా. అప్పుడే పోతే ఇంత పని కోల్పోయేది కదా, మిస్ అయిపోయేవాడిని కదా, నేను పోగొట్టుకునేవాడిని. సైతానికి ఇదంతా లాభం అయ్యేది, ఇంతమంది రక్షణ. కానీ దేవుడు అంత ట్రాన్స్ఫారం నుంచి వచ్చే కనెక్షన్ తగిలింది నాకు. మెయిన్ లైన్ ఇళ్లలోది కాదు. కొడితే పరిగెత్తారు జనం, మరిగారే బచ్చే మరిగారే అనుకుంటా. పోయింది ప్రాణం. ఎక్కడో కొన ఊపిరితో ఉన్నా వచ్చి కాళ్ళు చేతులు రుద్ది హడావుడి చేసి గందరగోళం చేశారు. తర్వాత చిన్నగా ప్రాణం వచ్చింది, బ్రతికా. 15 ఏళ్ళప్పుడు జరిగింది ఇది. నా తండ్రి కాపాడుకుంటా వస్తున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా. అంటే అటాక్స్ చేస్తానే ఉన్నాడు వాడు. ఎందుకు? నా ద్వారా జరిగే పని ఆగిపోవాలంటే నేను పోవాలి. నీ మీద కూడా అలా దాడులు జరుగుతున్నాయి. మెంటల్గా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నిన్ను దిగజార్చి, బలహీనపరిచి, నువ్వు తెగించేటట్టు, నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు, నిర్లక్ష్యంగా ఉండి చచ్చేటట్టు, కేవలం మెయిన్గా నీ ప్రాణం తీయడానికే స్కెచ్లు జరుగుతాయి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి వాడికి. 2 చెప్పాను నేను. నీ వల్ల జరగాల్సిన పని ఆ ప్రణాళికే ఫెయిల్ అయింది. అలా ఫెయిల్ చేయాలి, దేవుని ప్రణాళికల్ని ఫెయిల్ చేయాలి. అది వాడి ఆలోచన. లోబడదావా సైతానికి? స్థలం ఇద్దావా సైతానికి? ఏమందాం? నేనైతే ఆ మాట ఎందుకన్నాడు దైవజనుడు? అలాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి. మరణ భయం వచ్చింది. శత్రువు సమూహము మాట్లాడుతూ ఉన్నారు అతని ఆత్మలో, నువ్వు చచ్చిపోతావు, నీ పరిస్థితి బాగలేదు, నీ టైం అయిపోయింది, నీకు లేదు, నువ్వు చచ్చిపోతావు అని మాట్లాడుతుంటే ఒక గావు కేకేశాడు. ఏయ్, ఎవర్రా మీరు? ఆ మాట అంటానికి నా దేవుడు అనాలి ఆ మాట. నేనైతే చావను, నేను సజీవుడనై నా దేవుని క్రియలను వివరించదను. ఎక్కడుందా మాట బైబిల్లో? 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. అలా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, ఆ అలజడి అతనిలో స్టార్ట్ అయింది, ఆ ఒత్తిడి అతనిలో స్టార్ట్ అయింది, ఆ వేదన అతనిలో స్టార్ట్ అయింది. అది లోపల నలిపేస్తుంటే బయటికి ఒక గావు కేకేశాడు. నువ్వు ఎంత ఒత్తిడి చేసినా, నువ్వు ఎన్నిసార్లు అన్నా నువ్వు చస్తావు, అయిపోయింది నీ పని, నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను చావను. ఎందుకంటే నన్ను కాపాడే దేవుడు, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన బిడ్డని ఆయన రెక్కల నీడలో ఉన్న ఆయన సెలవు లేకుండా నా తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా రాలదని చెప్పినప్పుడు నేను ఎలా చేస్తా? ఆయన సెలవు లేకుండా నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తా. నువ్వేమనాలో తెలుసా? అయిపోయింది నీ పని, ఇంకా నువ్వు కోలుకోలేవు, ఇంకా నువ్వు లేవలేవు, నీ చరిత్ర అయిపోయిందంటే ఏయ్ నోరు మోయ్ సైతాన్, నేను కోలుకోపోవటం ఏంది? నా దేవుడు సమర్థుడు. నేను ఇంత పతనమైన తిరిగి నన్ను లేపి నిలబెట్టగల సమర్థుడు నా దేవుడు. శత్రువా దూరంగా పో. నా దేవుడు తిరిగి నన్ను నిలబెట్టగలడు, నన్ను వెలిగించగలడు. సంవత్సరముల ఆశీర్వాదము నాకు తిరిగి దయచేయగలడు.